హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్లో మనం అక్టోబర్ మంత్కి సంబంధించి 27 అండ్ 28 న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ సెషన్లో మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసేపాటికి శ్రీ ప్రహ్లాద్ జోషి లాంచెస్ FCI గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ రైస్ మిల్లర్స్. ఇక్కడ ఒక మొబైల్ అప్లికేషన్ అంటే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం, ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, డైరెక్ట్ గానే మినిస్ట్రీ కనిపిస్తుంది. ఆ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి. యాప్స్ అయినా, పోర్టల్స్ అయినా, ఏమైనా వెబ్సైట్స్ అయినా, ఏదైనా స్కీమ్స్ అయినా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఇదేంటి, రైస్ మిల్లర్స్ కోసం. రైస్ మిల్లర్స్ ఉంటారు కదా, రైస్ ఆడిస్తారు. లైక్ మనం పంపించిన వడ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఆడించి, వాటి మీద ఉన్న హస్క్ తొలగించి ఈ యొక్క రైస్ గ్రెయిన్స్ ని, ప్యాడీని బయటకు వస్తే పంపిస్తారు కదా. సో రైస్ మిల్లర్స్ అందరికీ తెలుసు. రైస్ మిల్లర్స్ కి సంబంధించి ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే, అంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా, లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ కూడా త్వరగా సాల్వ్ చేసే విధంగా ఒక యాప్ ని తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు. ఓకేనా, ఎవరి గురించి? రైస్ మిల్లర్స్ కి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యాప్ మినిస్ట్రీ తెలుసు ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అని చెప్పి, అది కూడా ఆ మినిస్ట్రీ కింద కూడా ఎక్స్క్లూజివ్ గా చూసుకుంటే FCI అంటే ఏంటండి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధ సంస్థ. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. అడుగుతారు మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చి ఇవి స్టాట్యుటరీ బాడీసా లేదా కాన్స్టిట్యూషనల్ బాడీసా అని మల్టిపుల్ స్టేట్మెంట్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధ సంస్థ. సో చట్టబద్ధ సంస్థ అన్నామంటే దాన్ని సపోర్ట్ చేసి ఒక చట్టం కావాలి. FCI ఎప్పుడు ఫామ్ అయిందంటే 1964, 1964 చట్టం ప్రకారం. ఓకే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1964 ప్రకారం 1965లో FCI అనేది ఫామ్ అయిందనమాట. ఓకేనా, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇండియా ర్యాంక్డ్ 176th out of 180 in 2024 గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్. మనకి ఇండెక్సెస్ చాలా ఇంపార్టెంట్, న్యూస్ లో చాలా వస్తున్నాయి కదా. సో ఏ ఇండెక్స్ అయినా మనం ఏం చూడాలండి? ఫస్ట్ ఇది దేన్ని ఉద్దేశించిన ఇండెక్స్ అంటే అక్కడ ఉద్దేశం ఏంటి, ఆ ఇండెక్స్ రిలీజ్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, తర్వాత ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ సంస్థ, నేషనల్ ఆర్గనైజేషనా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనా, అండ్ థర్డ్ పాయింట్ అందులో టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి. ఓకే, ఆ ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ ఇండెక్స్ లో, ఆ పర్టికులర్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ఈ 4 పాయింట్స్ చూస్తే అయిపోతుంది. కొన్ని ఇండిసెస్ లో ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నేచర్ ఏదైతే ఉందో, ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేసే పద్ధతుల్లో ఏ కంట్రీ టాప్ లో ఉంది అని అడుగుతారు. నథింగ్ బట్, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇండిసెస్ చూసినప్పుడు కొన్ని టాప్ లో ఉండాలి, కొన్ని బాటమ్ లో ఉండాలి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇండిసెస్ చూసినప్పుడు దాని ఉద్దేశం చూసినప్పుడు ఆ పర్టికులర్ ఇండెక్స్ లో కంట్రీస్ టాప్ లో ఉంటే మంచిదా, బాటమ్ లో ఉంటే మంచిదా అని మనకు అవగాహన ఉండాలి అని ఈ పర్టికులర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇందులో టాప్ లో ఉంటే మంచిదన్నమాట. అర్థమైందా? గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ అంటే ఏ దేశాలు వాళ్ళ దేశంలో ఈ నేచర్ ని కన్సర్వ్ చేయడంలో మేజర్ పర్ఫెక్ట్ స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాయని చెప్పేసి ఇండెక్స్ చెప్తుంది. ఇది ఎవరు రిలీజ్ చేస్తారో చూద్దాం. ఈ ఇండెక్స్ వచ్చేసి ఇట్ ఈస్ డెవలప్డ్ బై గోల్డ్మన్ సోన్ఫెల్డ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అట్ ద బెన్ గురియాన్ యూనివర్సిటీ ఆఫ్ నెగేవ్. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఈ ఇండెక్స్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే ఇందులో టాప్ లో ఉన్న కంట్రీస్ ఏంటి? ఫస్ట్ టాప్ 3 చూడండి, లగ్జంబర్గ్, ఎస్టోనియా, డెన్మార్క్. ఓకేనా, టాప్ 3 ఉన్నాయండి, లగ్జంబర్గ్, ఎస్టోనియా, డెన్మార్క్ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ లో టాప్ లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 1 గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం డీటెయిల్ గా చూడాలి అనుకుంటే టాప్ 3 చూస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ 176th. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, డైరెక్ట్ గా అడిగే పాయింట్ ఏంటి? ఇండియా ర్యాంక్ 176వ స్థానంలో ఉంది అని చూడండి, సరిపోతుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఇండియా బెటర్ ర్యాంక్ లో ఉన్నట్ట, 176th పొజిషన్ లో ఉందంటే లేదు, లీస్ట్ నుంచి 4వ ర్యాంక్ లో ఉంది. చూసారా మీరు, 176 out of 180. మొత్తం కన్సిడర్ చేసిన కంట్రీస్ 180 దేశాల్లో కూడా 176వ ర్యాంక్ వచ్చింది మనకి. అంటే మన దగ్గర నేచర్ కన్సర్వేషన్ మెజర్స్ అనేవి అంతగా ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు అని ఈ ఇండెక్స్ చెప్పింది అనమాట. స్కోర్ కూడా అడిగితే
విత్ స్కోర్ ఆఫ్ 45.5 స్కోర్ తో 176th ర్యాంక్ లో ఇండియా నిలిచిందని గుర్తుపెట్టుకోండి. టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి? లక్సెంబర్గ్. నెక్స్ట్ ఇంకొక ఇండెక్స్ న్యూస్ లో వచ్చింది, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024. ఓకేనా, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత, ఇది ఎవరు రిలీజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే, ఇన్ ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024. ఎవరండి? వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. ఈ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వీళ్ళు రిలీజ్ చేసిన ఈ యొక్క రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే, టాప్ ర్యాంక్డ్ కంట్రీస్ ఆర్ డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్. ఓకేనా, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ టాప్ లో ఉన్నాయి. అందులో కూడా టాప్ 1 గుర్తుపెట్టుకోండి, డెన్మార్క్ టాప్ లో ఉంది. ఓకే, అండ్ ఇందాక చూసిన గ్లోబల్ నేచర్ కన్సర్వేషన్ ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి? లక్సెంబర్గ్. ఇక్కడ చూసిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి? డెన్మార్క్. ఓకేనా, కంపారిటివ్ గా చదువుకోవాలి అన్ని కూడా. అండ్ ఇక్కడ ఇండియా ఎన్నో ర్యాంక్ లో ఉంది? ఇండియా ర్యాంక్స్ 79th అవుట్ ఆఫ్ 142. ఇక్కడ కన్సిడర్ చేసిన కంట్రీస్ 142 దేశాలని పరిగణలోకి తీసుకుని ఇండెక్స్ రిలీజ్ చేస్తే ఇండియా వచ్చేసి 79th ర్యాంక్ లో ఉందన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ వరల్డ్ జస్టిస్ ఆర్గనైజేషన్ గురించి చూడండి. ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ founded in 2006 and responsible for producing the World Justice Project Rule of Law Index 2024. ఓకేనా, ఎప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 2006లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2024లో వీళ్ళు ఇండెక్స్ రిలీజ్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంటారు. ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఇక్కడ టాప్ కంట్రీస్ చూసాం కదా, అలాగే బాటమ్ కంట్రీస్ కూడా చూడండి. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ లో ద లోయెస్ట్ ర్యాంక్ నేషన్స్ ఇంక్లూడ్ వెనిజులా, కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్, హైతీ అండ్ మయన్మార్. చూసాం మనం ఈ కంట్రీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో భాగంగా చూస్తూనే ఉన్నాం, వాళ్ళ దగ్గర ఎంత స్ట్రిక్ట్ మెజర్స్ ఉన్నాయో. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని, అలాగే ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని, ఇండెక్స్ రిలీజ్ చేస్తున్నారంటే మొత్తం 8 ఇండికేటర్స్ తీసుకున్నారు. అవి కూడా ఏంటి? కన్స్ట్రెయిన్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్, నెక్స్ట్ absence ఆఫ్ కరప్షన్, ఓపెన్ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్, ఆర్డర్ అండ్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్. ఓకేనా, ఈ 8 ఫ్యాక్టర్స్ ని తీసుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, ద రెడ్ టెయిల్ వాటర్ ఫాల్స్. సో ఇక్కడ రెడ్ టెయిల్ వాటర్ ఫాల్స్ అనేవి న్యూస్ లోకి వచ్చాయి. జాగ్రఫీ పోర్షన్ లో ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద ఇంపార్టెంట్ అనమాట. ఈ రెడ్ టెయిల్ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తమిళనాడు రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్. ఓకే, ఏ రాష్ట్రం అండి? తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ రెడ్ టెయిల్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చినాయో చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, స్టాండ్స్ అట్ స్టేట్స్ టాలెస్ట్ వాటర్ ఫాల్ అట్ 974 feet. 974 అడుగుల ఎత్తు నుంచి పడతాయి అన్నమాట ఇవి. ఓకేనా, నెక్స్ట్, the recent heavy rainfall has significantly increased its water flow, enhancing its dramatic cascade down the hills. Nothing but మనం చూసాం తమిళనాడు ఇవన్నీ కూడా ఫ్లడ్స్ చూసాం కదా. సో ఇంత రెయిన్ఫాల్ ఇన్ని ఫ్లడ్స్ కారణంగా రీసెంట్ గా ఈ వాటర్ ఫాల్ కి వెళ్ళే వాటర్ ఫ్లో అనేది పెరిగిందనమాట. అలా ఈ వాటర్ ఫాల్ న్యూస్ లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, హైట్ చూసారా ఎంత హైట్ నుంచి పడుతుందో? ఓకే, ఎంత హైట్? 974 feet నుంచి పడుతుంది. ఎక్కడ చూసాం ఈ వాటర్ ఫాల్స్? తమిళనాడుకి సంబంధించిన వాటర్ ఫాల్స్. ఎగ్జాక్ట్ లొకేషన్ అడిగితే మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లాంటి ఎగ్జామినేషన్స్ లో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి న్యూస్ లోకి వచ్చిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టుపక్కల ప్రదేశాల గురించి ఫోకస్ చేస్తారు. ఒకసారి చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తేని డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. అండ్ ఇది వచ్చేసి తమిళనాడులోనే ఎత్తైన వాటర్ ఫాల్, అలాగే భారతదేశంలో 6వ ఎత్తైన వాటర్ ఫాల్. ఎన్నవది? ఇండియాలో వచ్చి 6th హైటెస్ట్ వాటర్ ఫాల్, తమిళనాడులో వచ్చి 1st హైటెస్ట్ వాటర్ ఫాల్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 267వ పొజిషన్ లో ఉంది. 267th హైటెస్ట్ వాటర్ ఫాల్ గ్లోబల్లీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ కవర్డ్. అండ్ ద ఫాల్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద మంజాలర్ రివర్, ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ద వైగాయ్ రివర్. ఓకే, సో ఈ వాటర్ ఫాల్స్ ఏ రివర్ పార్ట్ లో ఉన్నాయి కూడా చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 25th కామన్వెల్త్ క్రీడల్లో 10 క్రీడలు తొలగింపు. ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? కామన్వెల్త్ దేశాలు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. అంటే ఏంటంటే
ఇదివరకు కాలంలో బ్రిటిష్ పరివాహిక ఇదివరకు కాలంలో చూసుకుంటే ఏవైతే బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసిన కంట్రీస్ ఉంటాయో వాటిని మనం కాలనీస్ అని పిలుస్తాం కదా, బ్రిటిష్ కాలనీస్ అని పిలుస్తాము. సో ఈ కంట్రీస్ అన్ని ఏవైతే ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వదిలేసి వెళ్ళిపోయారో ఆ కంట్రీస్ అన్నిటినీ కూడా మనం కామన్వెల్త్ కంట్రీస్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిటికి మీనింగ్స్ తెలియాలి మనకి, జస్ట్ మగ్గప్ చేసుకుంటూ వెళ్ళొద్దు. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వాళ్ళు రివోల్ట్ ద్వారా కానీ లేదంటే వాళ్ళంతటి వాళ్ళే కానీ ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ అన్నిటినీ కూడా కామన్వెల్త్ కంట్రీస్ అని మనం పిలుస్తాము. అయితే ఇక్కడ కామన్వెల్త్ క్రీడలు మొత్తం కామన్వెల్త్ కంట్రీస్ కి సంబంధించి కండక్ట్ చేసే స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నమాట. ఇందులో ప్రీవియస్ గా చూసుకుంటే మొత్తం 19 స్పోర్ట్స్ ఉంటాయి. ఓకే, 19 స్పోర్ట్స్ లో కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 19 స్పోర్ట్స్ నుంచి 10 క్రీడల్ని తొలగించేశారు. 10 స్పోర్ట్స్ అనేవి రిమూవ్ చేశారనమాట. ఇప్పుడు జరగబోయే 25th కామన్వెల్త్ క్రీడలకి సంబంధించి ఎన్ని తీసేశారండి? 10 క్రీడల్ని తొలగించారు. ఇంతకుముందు ఎన్ని ఉండేవి? 19 ఉన్నాయి. ఇప్పుడు 10 తీసేస్తే ఇంకెన్ని ఉన్నట్టు? ఓన్లీ 9 స్పోర్ట్స్ లో మాత్రమే ఇప్పుడు వీటికి సంబంధించిన కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? తొలగించిన క్రీడలు ఏంటి? తొలగించేసిన క్రీడలు ఏంటో చూసుకోండి. హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, ట్రయథ్లాన్, నెట్ బాల్, రోడ్స్ రేసింగ్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మాక్సిమం మన ఇండియాకి చాలా చాలా దెబ్బ పడబోతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన గేమ్స్ వీళ్ళు ఇక్కడ రిమూవ్ చేసిన గేమ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మన దగ్గర ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయడం అవ్వదు, ఎందుకంటే ఈ క్రీడల్ని తీసేశారు కాబట్టి. సో ఇండియాకి వచ్చే మెడల్స్ సంఖ్య కూడా తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఒక ఇష్యూ చూసామంటే దాని పర్యవసానం మనకు అర్థం కావాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2022లో 2022లో ఎక్కడ జరిగే కామన్వెల్త్ క్రీడలు అంటే బర్మింగ్హామ్. ఓకే, బర్మింగ్హామ్ వేడుకగా జరిగాయి అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి సమ్ ఆఫ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం మనం. కామన్వెల్త్ క్రీడలు 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. ఏంటండి? 4 years ఒకసారి జరుగుతుంది కామన్వెల్త్ క్రీడలు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్స్ కూడా 4 years ఒకసారి జరుగుతుంది. ఓకేనా? ఒలింపిక్స్ రీసెంట్ గా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసింది కదా ఆగస్ట్ మంత్ లో. ఓకేనా? ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది ఒలింపిక్స్? 4 years ఒకసారి. 2020లో జపాన్ టోక్యోలో జరిగింది. ఓకేనా? ఇప్పుడు 2024లో ప్యారిస్ లో జరిగింది. మళ్ళీ 2028లో USA లాస్ ఏంజల్స్ లో జరగబోతుంది అనమాట. వెన్యూ కూడా డిసైడ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి. సేమ్ కామన్వెల్త్ గేమ్స్ కూడా 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా? భారత్ పరిస్థితి. ఓకే, 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పథకాలతో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో 4వ స్థానంలో నిలిచింది. ఓకేనా? 2022 బర్మింగం లో జరిగిందని చెప్పాను కదా కామన్వెల్త్ గేమ్స్. అందులో ఇండియా ఎన్ని మెడల్స్ సంపాదించుకుందంట? మొత్తం 61 మెడల్స్ తో 4వ స్థానంలో నిలిచింది అని చెప్తున్నారు. అండ్ హిస్టారికల్ గా చూసుకుంటే 1930లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారు. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1930లో స్టార్ట్ చేశారు. ఇది మనకి కంప్లీట్ కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ఏ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఆన్ October 18, 2024 coinciding with its 31st ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్. ఇక్కడ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు, దాని ఫౌండేషన్ డేట్ ఎప్పుడు అంటే 12th October 1993. గుర్తుపెట్టుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. ఓకేనా? 1992 చట్టం ప్రకారం. సో ఎప్పుడు ఫామ్ అయిందండి? 1993లో ఫామ్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఫౌండేషన్ డేట్ కూడా అక్టోబర్ మంత్ అనమాట, 12th October. అయితే ఈ సంవత్సరానికి దీని ఫౌండేషన్ డే ఎంత? 31వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ సందర్భంగా వీళ్ళు ఒక సమ్మిట్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఎవరికి సంబంధించిన సమ్మిట్? రైట్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఓకేనా? జిరియాట్రిక్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన హక్కుల సంరక్షణకి సంబంధించి ఒక సమ్మిట్ ని ఆర్గనైజ్ చేశారు. ఏ రోజున? నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డేట్ న వీళ్ళు. సో ఏ సందర్భంగా ఆర్గనైజ్ చేశారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫౌండేషన్ డే సందర్భంగా October 18న వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేట్ వచ్చేసి 12th October 1993 దీని యొక్క ఫౌండేషన్ డేట్. ఇది ఇంపార్టెంట్ మనకి. మీటింగ్ జరిగిన డేట్ కాదు, దీని ఫౌండేషన్ డేట్ ఇంపార్టెంట్. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఓకే,
భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా దీనికి సంబంధించి ఓల్డర్ పర్సన్స్ కి సంబంధించి ఒక సమ్మిట్ నిర్వహించింది. ఓకేనా. ఓల్డర్ పర్సన్స్ కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి మీకు ఆల్రెడీ నిన్న క్లాస్ లో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఏం ఆర్టికల్ అది? ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి పార్ట్ 4. ఓకే, భాగం 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 లో వృద్ధుల సంక్షేమం గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని గారు ఎవరైతే ఉన్నారో ఈయన మనకు తెలుసు. ఇప్పుడు మనకు తెలుసు జార్ఖండ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ జార్ఖండ్ లో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ప్రెసెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా జార్ఖండ్ ప్రభుత్వం ఎవరిని నియమించింది అంటే ఇక్కడ మహేంద్ర సింగ్. సో జార్ఖండ్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో జార్ఖండ్ లో జరగబోతున్న ఎలక్షన్స్ కి సంబంధించి అక్కడ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారంటే మహేంద్ర సింగ్ ధోని గారిని, ఫేమస్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గారిని నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలక్షన్ జరిగిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈయన జార్ఖండ్ కి సంబంధించిన వ్యక్తి, రాంచీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. అలాగే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగబద్ధ సంస్థ అన్నామంటే దాన్ని సపోర్ట్ చేసే ఆర్టికల్ మీకు వెంటనే గుర్తు రావాలి. ఆర్టికల్ 324. ఓకేనా. ఆర్టికల్ 324 లో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డీటెయిల్ గా ఉంటుంది. అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి 326 లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అందరికీ ఓటు హక్కు అంటారు కదా. అందరికీ ఓటు హక్కు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనొచ్చు, లేదా యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అని కూడా అనొచ్చు. సఫ్రేజ్ మీనింగ్ తెలుసుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక మీడియం చదివామంటే ఇంకో మీడియం మొత్తాన్ని ఇగ్నోర్ చేయమని కాదు. కొన్ని టెక్నికల్ టర్మ్స్ అందరూ నేర్చుకోవాలి. ఓకే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నా, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అన్నా మీనింగ్ ఏంటంటే అందరికీ ఓటు హక్కు. ఇది కల్పించే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 326. మీరు ఓటు వేస్తున్నారంటే ఏ ఆర్టికల్ ప్రకారం మీకు తెలియాలి కదా. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, రైట్ టు ప్రైవసీ పిటిషనర్ ఫార్మర్ కర్ణాటక హైకోర్టు జడ్జ్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి పాసెస్ అవే ఎట్ ద ఏజ్ 98. ఓకే, ఇక్కడ రైట్ టు ప్రైవసీ అంటే గోప్యత హక్కు. మనకి ఒక ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని థర్డ్ పార్ట్ 3వ భాగంలో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా. ఈ ప్రాథమిక హక్కులకి సంబంధించి ఆర్టికల్ 21 లో జీవించే హక్కు ఉంటుంది. జీవించే హక్కు, రైట్ టు లైఫ్. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం జీవించే హక్కు అంటే జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఏంటి బారో చేసుకోవడం అంటే మీకు తెలుసు, స్టాటిక్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం కదా. ఏంటి స్టాటిక్ పాలిటీలో సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అనేది మొత్తం కూడా మనంతట మనం డెవలప్ చేయలేదండి. మనం 1935 చట్టం నుంచి కొంత తీసుకున్నాం. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి కొంతవరకు డెవలప్ చేసుకున్నాము. అలాగే కొన్ని సెల్ఫ్ మేడ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అలా కాకుండా మేజర్ పోర్షన్స్ అన్ని కూడా వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాల్ని డీటెయిల్ గా చదివి మన కంట్రీకి ఏదైతే సూటబుల్ అవుతుందో అలాంటి గొప్ప గొప్ప ప్రొవిజన్స్ అన్ని కూడా వేరే కంట్రీస్ నుంచి మనం బారో చేసుకున్నాం అన్నమాట. అంటే అక్కడి నుంచి తెచ్చుకుని మన రాజ్యాంగంలో కంపైల్ చేసి పెట్టుకున్నాం. దాన్నే ఆ కాన్సెప్ట్ మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆధార రాజ్యాంగాలు అని చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చదవండి, సోర్సెస్ అన్ని కూడా చదవండి. ఇక్కడ నేను చెప్పేది జపాన్ నుంచి మనం తెచ్చుకున్నది ఏంటంటే రైట్ టు లైఫ్ జీవించే హక్కు. ఓకేనా. ఆర్టికల్ 21 గురించి ఆర్టికల్ 21 లో ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. ఇందులోనే మనకి రైట్ టు ప్రైవసీ కూడా వస్తుంది. అర్థమవుతుందా? రైట్ టు లైఫ్ లోని రైట్ టు ప్రైవసీ కూడా వస్తుంది. అంటే గోప్యత కూడా ప్రాథమిక హక్కే. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క గోప్యతకు భంగం కలిగితే ఈవెన్ ఆయన జీవించే హక్కు కూడా ఉల్లంఘన జరిగినట్టే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రైట్ టు ప్రైవసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక ఫేమస్ కేసు ఉంది ఇండియాలో, అదే జస్టిస్ పుట్టస్వామి కేసు. జస్టిస్ కేఎస్ పుట్టస్వామి
వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. ఓకే, కేసెస్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ లో చాలా వస్తాయి. ఇంపార్టెంట్ ఏంటంటే కేసు గుర్తుపెట్టుకోండి, జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 2017. దీన్నే రైట్ టు ప్రైవసీ కేసు అంటారు, లేదా ఆధార్ కార్డ్ కేసు అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆధార్ కార్డ్ కేసు అనొచ్చు, లేదా రైట్ టు ప్రైవసీ కేసు అనొచ్చు, లేదా జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనొచ్చు. ఏ సంవత్సరం? 2017. ఓకేనా? ఈ కేసు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కేసు వేసిన పిటిషనర్ ఎవరైతే ఉన్నారో కేఎస్ పుట్టస్వామి గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. అందుకని మనం డిస్కస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుపెట్టుకోండి. కేఎస్ పుట్టస్వామి గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారనమాట. ఈయన కర్ణాటక హైకోర్టుకి సంబంధించి జడ్జిగా వ్యవహరించారు ప్రీవియస్ గా. ఓకే, నెక్స్ట్ ఏఎన్నా జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి, నథింగ్ బట్ టాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్ మెగాస్టార్ కొనిదెల చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏఎన్నా జాతీయ అవార్డుని అందుకోబోతున్నారు. ఎవరి చేతుల మీద అంటే అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీద అందుకోబోతున్నారు అనమాట. జస్ట్ ఒక గ్లాన్స్ లాగా చూడండి, సరిపోతుంది ఆర్టికల్. నెక్స్ట్, బయోటెక్నాలజీ రీచెస్ న్యూ హైట్స్. ఇండియా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ బై 2035 విచ్ విల్ బి నోన్ యాజ్ భారతీయ అంతరిక్ష స్టేషన్. సో ఈ ఆర్టికల్ చూడండి, ఇక్కడ భారతీయ అంతరిక్ష స్టేషన్ బాస్ అంటారు. రీసెంట్ గా జరిగిన కేబినెట్ కమిటీ మీటింగ్ లో గవర్నమెంట్ 2 అప్రూవల్స్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. బాస్ ఒకటి, చంద్రయాన్ 4. ఓకేనా? చంద్రయాన్ 4 ఈ రెండిటికి కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందనమాట. ఏంటివి? బాస్ అంటే ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి ఎన్నోసార్లు డిస్కస్ చేసాము. ఏంటది? 1998 లో 5 కంట్రీస్ సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ అన్ని కలిసి 5 కంట్రీస్ ఏంటండి? రష్యా రాస్కాస్మోస్, జాక్సా జపాన్, ఈఎస్ఏ యూరోప్, కెనడా సిఎస్ఏ, తర్వాత నాసా, ఈ 5 కలిసి వాళ్ళ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ స్పేస్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేసుకోవడానికి అనువుగా స్పేస్ లోని లో ఎర్త్ ఆర్బిట్ లో కట్టుకున్న ఒక ఇల్లే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఎప్పుడు? 1998 లో కట్టుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా దాన్ని కూల్చివేయబోతున్నారు. ఈ యొక్క అంతరిక్ష చెత్త పెరిగిపోతుందని, అలాగే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క కాలం కూడా చెల్లిపోయిందనమాట. చాలా లీకేజెస్ అవుతున్నాయని చెప్తున్నారు. ఆ లీకేజెస్ ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఓకేనా? ఆ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, మీకు కవర్ చేసాం ఫ్యూచర్ క్లాసెస్ లో. సో గుర్తుపెట్టుకోండి, అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క ఉపయోగం. అయితే అందులో ఇండియా ఉందా అంటే ఇండియా లేదు. అయితే ఇప్పుడు ఇండియన్స్ కూడా మనకి సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ కావాలి, అంతరిక్షంలోకి వెళ్ళి మన యొక్క ఆస్ట్రోనాట్స్ రీసెర్చ్ చేసుకోవడానికి ఒక స్పేస్ స్టేషన్ కావాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదే బాస్. ఓకే, భారతీయ అంతరిక్ష స్టేషన్ అన్నమాట. ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుందంట? 2035 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఇస్రో వాళ్ళు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ 2035 వరకు కాకుండా మనకు ఒక స్టార్ట్అప్ ఉందండి, మనం డిస్కస్ చేసాం. గుర్తొచ్చిన స్టార్ట్అప్ ఆకాశ లబ్ధి అనే ఒక బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఒక స్టార్ట్అప్ ఏదైతే ఉందో వీళ్ళు ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ తో కొలాబరేట్ అయ్యారు. స్పేస్ ఎక్స్ ఆఫ్ ఎలాన్ మస్క్ తో కొలాబరేట్ అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ని కట్టి ఇండియన్ గవర్నమెంట్ కి ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆకాశ లబ్ధి సంస్థ స్పేస్ ఎక్స్ తో కలిసి ఒప్పందం చేసుకుందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎప్పటికల్లా చేసిస్తారంట ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ని? 2028 2028 సంవత్సరం కల్లానే వీళ్ళు ఒక స్పేస్ స్టేషన్ ని కట్టి ఇస్రో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ 2028లో నియోజకవర్గ పునర్విభజన. వచ్చే ఏడాది జనగణన సెన్సెస్ కు 31 ప్రశ్నల జాబితా ఇప్పటికే సిద్ధం. 2026లో జనాభా లెక్కల ప్రకటన, కులగణనపై నిర్ణయం తీసుకొని కేంద్రం. నథింగ్ బట్ మనకి సెన్సెస్ అనేది జరగలేదు కదా, ఇప్పుడు కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయింది. సో సెన్సెస్ అనేది ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి ఆ సెన్సెస్ కి సంబంధించి మొత్తం 31 క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ డిసైడ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అండ్ సెన్సెస్ కండక్ట్ చేసే మినిస్ట్రీ ఏంటి అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా? ప్రతిదీ మంత్రిత్వ శాఖ చూసుకోవాలి. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది సెన్సెస్. అనగానే గబాల్ని మనం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనుకుంటామేమో, కానీ కాదు. సెన్సెస్ దేని పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది.
అయితే మొట్టమొదటి సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 1872 1872వ సంవత్సరంలో మొట్టమొదటి సెన్సస్ జరిగింది. లార్డ్ మాయో పరిధిలో జరిగిందనమాట. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడంటే 1951 ఓకేనా. 1951లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సెన్సస్ జరిగింది. ఇప్పుడు మనం అందరం ప్రామాణికంగా చూసుకుంటుంది 2011 సెన్సస్, 2011వ సెన్సస్ ని మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సివిసి అబ్జర్వ్స్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2024. ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేంద్ర నిఘా వ్యవస్థ అన్నమాట. విజిలెన్స్ అంటే ఏంటి? నిఘా కదా. సో దేనికి సంబంధించిన నిఘా? కరప్షన్ కి సంబంధించి నిఘా వ్యవస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకే, ఇక్కడ వీళ్ళు సివిసి వాళ్ళు ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేశారండి నవంబర్ లో. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. ఓకేనా, నేషనల్ క్యాపిటల్ న్యూఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి సంబంధించిన అవేర్నెస్ వీక్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇలా మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. మనకి సివిసి న్యూస్ లోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి కదా. సివిసి అనేది ఇది ఒక చట్టబద్ధ సంస్థనా, రాజ్యాంగబద్ధ సంస్థనా, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీనా అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, సివిసి ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. ఓకే, అంటే ఇది ఒక చట్టబద్ధ సంస్థ. మరి చట్టం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫామ్ అయినప్పుడు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫామ్ అయినప్పుడు దీనికి ఎటువంటి చట్టం అనేది లేదు. ఎప్పుడు ఫామ్ అయిందంటే ఇది 1964 సంవత్సరంలో గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక కమిటీ రికమెండేషన్ల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా జస్ట్ ఫామ్ అయింది. ఆ కమిటీ ఏంటి అని అడుగుతారు, సంతానం కమిటీ. ఓకే, సంతానం కమిటీ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫామ్ అవడానికి, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తెలుసు కదా. సిబిఐ అందరికీ తెలుసు, సివిసి కొంచెం అవగాహన ఉంటుంది, బట్ సిబిఐ గురించి చాలా వరకు ఐడియా ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి బోత్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అయినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా ఈ రెండింటిని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి రికమెండ్ చేసిన కామన్ కమిటీ ఏది అంటే సంతానం కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు సిబిఐని పక్కన పెడదాము, సివిసి గురించి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ లో 1964లో యాక్చువల్లీ ఈ కమిటీ వేసింది 1963, 1963లో కమిటీ వేశారు. 1964లో వీళ్ళు చేసిన రికమెండేషన్ల మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫామ్ అయింది. అయితే దీనికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది అంటే 2003, 2003వ సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ అనేది చేయబడింది యూనియన్ గవర్నమెంట్ చేత. సో సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇది చట్టబద్ధ సంస్థగా మారిందనమాట. సో ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు వరకు మనం చూసుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ స్టాట్యూటరీ బాడీయా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ అని చెప్పాలి. ఓకేనా. అండ్ కమిటీ వచ్చి సంతానం కమిటీ అని చెప్పండి. బట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాత్రం స్టాట్యూటరీ బాడీ కాదు, దానికి ఒక చట్టం అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, సిబిఐకి చట్టం లేదు, అది ఫామ్ చేయడానికి ఎటువంటి చట్టం లేదు. కమిటీ రికమెండేషన్ల మేరకు ఫామ్ అయింది. కానీ సిబిఐ వర్క్ చేసేది, అర్థమవుతుందా? సిబిఐ పని చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి ఒక చట్టం ఉంది. మీకు అర్థమవుతుందా? స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి? అది ఫామ్ అవ్వడానికి, ఆ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వడానికి ఒక చట్టం ఆధారంగా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడే దాన్ని స్టాట్యూటరీ బాడీ అనాలి. అర్థమవుతుందా? సో సిబిఐ ఫామ్ అవడానికి ఎటువంటి చట్టం లేదు, కానీ దీని పనితీరు, సిబిఐ యొక్క పనితీరు మాత్రం ఒక చట్టం బేస్ మీద ఉంటుంది. ఆ చట్టం ఏంటంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఢిల్లీ పోలీస్ కి సంబంధించిన యాక్ట్ ఉంటుంది కదా, ఆ చట్టం పరిధిలోకి దీని వర్కింగ్ అంతా వస్తుంది అనమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా. నెక్స్ట్, ఐఎన్ఎస్ తల్వార్ అరైవ్స్ అట్ లా రీయూనియన్ ఫ్రాన్స్ లోని లా రీయూనియన్ దగ్గర ఐఎన్ఎస్ తల్వార్, ఇండియాకి సంబంధించిన నేవల్ షిప్ తల్వార్ అనేది రీసెంట్ గా ఫ్రాన్స్ విజిట్ చేయడం జరిగింది. ఎందుకు విజిట్ చేసిందో చూద్దాము. ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తల్వార్ అరైవ్డ్ అట్ ద లా రీయూనియన్, a part of our ongoing deployment in Indian Ocean region. So it aims to strengthen India-France partnership to tackle regional maritime security challenges. Just ఇక్కడ ఇండియాకి ఫ్రాన్స్ కి మధ్య ఉన్న మారిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడానికి గాను ఇండియా తరపున రీసెంట్ గా ఫ్రాన్స్ వెళ్ళిన ఐఎన్ఎస్ ఏంటి అని అడుగుతారు. ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్ ఏంటి అని అడుగుతారు. ఐఎన్ఎస్ తల్వార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ నేవల్ షిప్స్ ఏది న్యూస్ లోకి వచ్చినా గానీ మనం అక్కడ చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది ఎవరు తయారు చేశారో చూసుకోవాలి.
ఐఎన్ఎస్ తల్వార్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి సంబంధించిన ఎటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీ తయారు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మజగావ్ డాక్యార్డ్, గోవా షిప్ బిల్డింగ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, విశాఖపట్నం, ఇలా నంబర్ ఆఫ్ షిప్ బిల్డర్స్ ఉన్నారు కదా, వీళ్ళెవ్వరూ తయారు చేయలేదు. ఐఎన్ఎస్ తల్వార్ అనేది మనం రష్యా నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి అండి? రష్యా నుంచి తీసుకున్నాం. రష్యాకి సంబంధించిన షిప్ బిల్డింగ్ కంపెనీ నుంచి ఐఎన్ఎస్ తల్వార్ తీసుకున్నాం. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూడండి. ఐఎన్ఎస్ తల్వార్ వాజ్ కమిషన్ ఆన్ 18th June 2003, 2003లో కమిషన్ చేయబడింది. కమిషన్ అంటే నావీలో ప్రవేశపెట్టడం, అర్థమవుతుందా? నావీలో ప్రవేశపెట్టడాన్ని కమిషన్ అంటారు. నావీ నుంచి బయటకు తీసేయడాన్ని డీకమిషనింగ్ అంటారు. ఓకేనా? కమిషన్డ్ ఆన్ 2003 as part of Indian Navy's Western Fleet under Western Naval Command. వెస్ట్రన్ ఫ్లీట్ కిందకు వస్తుంది అనమాట ఇది. అంటే ఫ్లీట్స్ అంటే ఏంటంటే, ఫ్లీట్ డిఫెన్స్ లో టెక్నికల్ టర్మ్స్ ఇంపార్టెంట్. ఫ్లీట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అన్ని కూడా ఒక అథారిటీ కిందకు వస్తే దాన్ని ఫ్లీట్ అని పిలుస్తారనమాట. అలా మనకి వెస్ట్రన్ ఫ్లీట్, ఈస్టర్న్ ఫ్లీట్, సదరన్ ఫ్లీట్ ఇట్లా ఉన్నాయి. సో వెస్ట్రన్ ఫ్లీట్ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. ముంబై వచ్చేసి వెస్ట్రన్ ఫ్లీట్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. ఈస్టర్న్ ఫ్లీట్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విశాఖపట్నం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లీట్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ షిప్స్ అన్ని కలిసి ఒక అథారిటీ కిందకు వస్తే దాన్ని ఫ్లీట్ అని పిలుస్తారు. సో ఈ ఐఎన్ఎస్ తల్వార్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ నేవీలోని ఏ ఫ్లీట్ కిందకు వస్తుంది అంటే వెస్ట్రన్ ఫ్లీట్, పశ్చిమం సైడ్ ఉన్న ఫ్లీట్ కిందకు వస్తుంది అనమాట. వెస్ట్రన్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ముంబై. ఈస్టర్న్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? విశాఖపట్నం. ఓకేనా? సో ఇంకో అడిషనల్ పాయింట్ చూడండి. ద షిప్ హ్యాస్ రీసెంట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇబ్సామర్ 8th మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. నథింగ్ బట్ ఇదే షిప్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన డైలీ ఇష్యూస్ లో. ఇబ్సామర్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను నేను. ఇబ్సామర్ ఎక్సర్సైజ్ పేరు చూసే మీరు చెప్పేయచ్చు అని చెప్పాను అప్పుడు. ఏంటి చూడండి, ఇబ్సామర్ ఫస్ట్ 3 లెటర్స్ చూడండి. ఐ ఫర్ ఇండియా, బి ఫర్ బ్రెజిల్, SA ఫర్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా? ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ముగ్గురు కలిసి ట్రైలేటరల్ గా నిర్వహించుకునే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇబ్సామర్ అన్నమాట. ఎక్కడ కంక్లూడ్ అయింది? ఇబ్సామర్ 8th ఎడిషన్ వచ్చేసి రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అప్పుడు ఇండియా తరపున అక్కడ పార్టిసిపేట్ చేసింది ఏంటి అంటే ఐఎన్ఎస్ తల్వార్ వెళ్ళి పార్టిసిపేట్ చేసింది. అప్పుడు కూడా మనం ఈ పాయింట్స్ డిస్కస్ చేసాం, రష్యా నుంచి డిప్లాయ్ చేసుకున్నామని చెప్పి. నెక్స్ట్, the Indian Space Research Organization and Department of Biotechnology entered into partnership to conduct biotechnology experiments in ISRO's upcoming space station. Nothing but ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, భారతీయ అంతరిక్ష స్టేషన్ గురించి డిస్కస్ చేసామా PIB ఆర్టికల్లో. ఓకే, 2035 కల్లా అవుతుంది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనౌన్స్ చేసింది అని చెప్పాను నేను, అవునా? సో దానికి కంటిన్యూషన్ అనుకోండి. ఈ ఆర్టికల్ ఏంటంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అందులో ఫ్యూచర్ లో ఆ స్పేస్ స్టేషన్ లో ఫ్యూచర్ లో లైఫ్ కి సంబంధించిన, ఆర్గానిజమ్స్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇస్రో వాళ్ళు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మినిస్ట్రీ తీసుకుంటే దాని కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటారు అంతరిక్షానికి సంబంధించి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటారు, ఓకేనా, రక్షణ రంగానికి సంబంధించి, బయోటెక్నాలజీ కావచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అలాగే ఇస్రోకి కుదిరిన ఒప్పందం ఏంటి, వీళ్ళు ఫ్యూచర్ లో పెట్టబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్ లో వీళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారంట, ఓకేనా. సో వీళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడున్న మైక్రో గ్రావిటీలో, అంటే గ్రావిటీ అనేది ఉండదు కదా, జీరో గ్రావిటీ అంటారు, అక్కడున్న మైక్రో గ్రావిటీలో లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క ఆ సిస్టమ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి స్టడీ చేయడం వీళ్ళ యొక్క ఉద్దేశం, ఓకే. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా, ఇది ఒక సూపర్లేటివ్ ఇష్యూ అండి. లార్జెస్ట్, హైటెస్ట్, ఫస్ట్ ఇలాంటివన్నీ కూడా మనం సూపర్లేటివ్ ఇష్యూస్ అంటాం కదా. సో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా, వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా రీసెంట్ గా ఎక్కడ పెట్టడం జరిగింది అంటే చిలీ రాజధాని శాంటియాగో, చిలీ కంట్రీ గుర్తుపెట్టుకోండి, చిలీ, సౌత్ అమెరికాకి సంబంధించిన దేశం చిలీ అన్నమాట. సో చిలీ రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలోని సెరోపాచ్న పర్వత శిఖరంపై 2015 నుంచి రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీ, ఏంటండి వెరా రూబిన్ అబ్జర్వేటరీ,
అబ్జర్వేటరీస్ అంటే అక్కడ టెలిస్కోప్స్ ఉంటాయి అనమాట. టెలిస్కోప్స్ ఉండి మొత్తం అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అండ్ ఇమేజెస్ తీస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఈ సరికొత్త టెలిస్కోప్ లో దీనిని అమర్చనున్నారు. నథింగ్ బట్ వెరా రూబీ అబ్జర్వేటరీ. ఫస్ట్ పాయింట్, ఈ అబ్జర్వేటరీ ఎక్కడుంది? చిలీ రాజధాని శాంటియాగోకి దగ్గరలో. దగ్గర అంటే ఇదేం దగ్గర కాదు, 500 కిలోమీటర్ల దూరం. సో ఈ అబ్జర్వేటరీ ఎక్కడుందంటే చిలీ రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలోని సెరోపాచ్ను పర్వతం పైన హైటెస్ట్ పాయింట్స్ లోనే టెలిస్కోప్స్ ని అమరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే లడాక్ లో మనకి టెలిస్కోప్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, లడాక్ హైటెస్ట్ పాయింట్స్ లో టెలిస్కోప్స్ ఉంటాయి. అలానే సెరాపోచ్ను పర్వతం ఏదైతే ఉందో దానిపైన ఉన్న అబ్జర్వేటరీ ఏదైతే ఉందో, అబ్జర్వేటరీ వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ద లార్జెస్ట్ కెమెరాని టెలిస్కోప్ లో అమర్చబోతున్నారంట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా వస్తుంది క్వశ్చన్, ఓకేనా? సామర్థ్యం, దాని యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎంత అనేది చూడండి. 3200 మెగాపిక్సెల్స్. అలాగే ఎత్తు, దాని యొక్క ఎత్తు 5.5 ఫీట్, పొడవు 12.25 అడుగులు, బరువు 2800 కిలోస్. అలాగే వేవ్ లెంత్, దాని వేవ్ లెంత్ ఎంత అంటే 320 నుంచి 1050 నానోమీటర్స్ వేవ్ లెంత్ అని గుర్తుపెట్టుకోండి. ఇదేంటి? లార్జెస్ట్ కెమెరా. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్ ఎకోసిస్టమ్ అట్లాస్. సో మనకు ఆల్రెడీ నేను క్లాస్ లో డిస్కస్ చేసాము. 16th COP సమ్మిట్ ఫస్ట్ ఆర్టికల్ చెప్పాను నేను, గుర్తుందా? 16th COP ఆన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పైన జరిగిన జీవ వైవిధ్యం పైన జరిగిన 16వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది మనకి రీసెంట్ గానే జరిగిందని చెప్పాను. ఎక్కడ? కొలంబియా, కాలీ ప్రాంతం కొలంబియాలో 16th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ జరిగిందని చెప్పాను కదా. సో ఈ సమ్మిట్ యొక్క ఒక అవుట్కమ్ అన్నమాట. ఇది ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్ ఎకోసిస్టమ్ అట్లాస్. ఎకోసిస్టమ్ కి సంబంధించి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకోసిస్టమ్ కి సంబంధించి మ్యాపింగ్ అనేది కంప్లీట్ గా లేదు, ఇప్పటి వరకు కంప్లీట్ గా లేదు. ఈ యొక్క కట్టింగ్స్ ఉన్నాయి, మొత్తం కూడా కనెక్షన్స్ అనేవి ఫిల్ అవ్వలేదు. అలా కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకోసిస్టమ్స్ కి సంబంధించి, ప్రతి ఎకోసిస్టమ్ కి సంబంధించి, ఆక్వాటిక్ కావచ్చు, తర్వాత ఇన్లాండ్ ఎకోసిస్టమ్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క ఎకోసిస్టమ్స్ కి సంబంధించి మ్యాపింగ్ అనేది కంప్లీట్ గా చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు ఈ సమ్మిట్ లో డిసైడ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్ ఎకోసిస్టమ్ అట్లాస్ దేని ద్వారా వచ్చింది అంటే ఏ సమ్మిట్ లో వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు? ఇలా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు ఈ స్టేట్మెంట్స్. ఏంటి? ఇలా వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్ ఎకోసిస్టమ్ అట్లాస్ ఒకదాన్ని క్రియేట్ చేయాలి అని రీసెంట్ గా ఏ సమ్మిట్ లో డెసిషన్ తీసుకున్నారని చెప్పి అడగొచ్చు. ఏంటది? 16th COP సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ. ఓకేనా, గుర్తుపెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. ద టూల్ డెవలప్డ్ బై ద గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు ఫోకస్ ఆన్ మ్యాపింగ్ అండ్ మానిటరింగ్ ఎకోసిస్టమ్స్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎకోసిస్టమ్స్ అన్ని మ్యాప్ చేయడం, వాటిని వాచ్ చేయడం. మానిటర్ చేయడం అంటే ఏంటి? వాచ్ చేయడం కంటిన్యూస్ గా. ఓకేనా. గ్రామ పంచాయతీ స్థాయిలోనే వాతావరణ సూచన సేవలను ప్రారంభించిన ప్రభుత్వం. ఇదేంటంటే ఈ ఆర్టికల్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్టీరియల్స్ చూసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు రీసెంట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే గ్రామ పంచాయతీ లెవెల్స్ నుంచే అక్కడ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా పర్టికులర్ గా ఆ పంచాయతీస్ కి సంబంధించి మొత్తం వెదర్ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు డెసిషన్ తీసుకున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డెసిషన్ పంచాయతీరాజ్ పరిధిలో కూడా వస్తుంది. ఓకేనా, ఎందుకు? పంచాయతీ లెవెల్స్ లోనే కదా అక్కడ అలర్ట్స్ ఇవ్వాల్సింది, వెదర్ కి సంబంధించిన అలర్ట్ ఇవ్వాల్సింది. ఓకేనా, బట్ మెయిన్ గా ఈ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చిన మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. గుర్తుపెట్టుకోండి, విత్ ద కోఆపరేషన్ ఆఫ్, ఎవరి కోఆపరేషన్ తో, ఎవరి సహకారంతో అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, అలాగే భారత వాతావరణ శాఖ ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు కలిసి సంయుక్తంగా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ యొక్క వాళ్ళ ఆబ్జెక్టివ్ అర్థమైందా? పంచాయతీ అంటే మనకి పంచాయతీ లెవెల్స్ నుంచి కూడా వెదర్ రిపోర్ట్స్ వస్తాయన్నమాట ఇక్కడ నుంచి. ఓకే, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నో అమెండ్మెంట్ అండి మనం చూసింది? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. గుర్తుపెట్టుకోండి, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992లో మనం పంచాయతీల గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్
మృత్యువును పసిగట్టే క్యాల్కులేటర్. ఇక్కడ బ్రిటన్ లో మృత్యువు అంటే డెత్ ఏదైతే ఉందో దీన్ని పసిగట్టే ఒక క్యాల్కులేటర్ ని తయారు చేశారంట. ఇది ఇంప్లిమెంటేషన్ లో కూడా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి కొన్ని ఇన్నోవేషన్స్ డైరెక్ట్ గా ఫోకస్ చేయాలి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఒకసారి చూద్దాము. మరణాన్ని ముందుగానే అంచనా వేసే సూపర్ హ్యూమన్, పేరు గుర్తుపెట్టుకోండి, సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాల్కులేటర్ ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సింగిల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ అంటారు కదా, ఈసీజీ. ఇది సింగిల్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ టెస్ట్ సహాయంతో గుండె విద్యుత్ కార్యకలాపాలను, ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. తద్వారా వైద్యులు సైతం గుర్తించలేని రహస్య ఆరోగ్య సమస్యలను గుర్తించగలుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసీజీ కొలాబరేషన్ తో ఇలాంటి ఒక క్యాలిక్యులేటర్ ని తయారు చేస్తూ న్యూస్ లోకి వచ్చింది ఎవరు అంటే బ్రిటన్ శాస్త్రవేత్తలు. బ్రిటన్ ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే స్కోప్ ఉన్న క్వశ్చన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలిక్యులేటర్ పేరేంటండి? సూపర్, నోట్ చేసుకోండి, సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్. సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ ని బ్రిటన్ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంగ్ విత్ ఈసీజీ వేవ్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కలిపి ఫ్యూచర్ లో రాబోయే డిసీజెస్ ని కూడా పసిగట్టగలుగుతారనమాట ఈ క్యాల్కులేటర్ తో. ఓకేనా. నెక్స్ట్, గ్రామీణ స్థానిక సంస్థలకు 590 కోట్ల ఆర్థిక సంఘం నిధులు. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఇష్యూస్ లో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు మినిస్ట్రీ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత నిధులు శాంక్షన్ చేసింది అని అడుగుతారు. ఓవరాల్ గా చూసుకుంటే 980 కోట్ల నిధులండి. మొత్తం 980 క్రోర్స్ ఫండ్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది. ఏంటి ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? కేంద్ర ఆర్థిక సంఘం యొక్క పని ఏంటి చెప్పండి? యాక్చువల్లీ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 280. ఈ పాయింట్ అందరికీ తెలుసు. ఏంటి ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? కేంద్ర ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నమాట. ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ రికమెండేషన్స్ వచ్చి 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ జరుగుతున్నాయి. రాబోతున్నది 16th ఫినాన్స్ కమిషన్ రాబోతుంది. దీనికి సంబంధించి ఎవరంటే అరవింద్ పనగారియా గారు ఉన్నారు, చైర్పర్సన్ అరవింద్ పనగారియా. ఇప్పుడు రికమెండేషన్స్ ఇచ్చింది 15th కమిషన్ వచ్చి రికమెండేషన్స్ ఇచ్చింది. 15th చైర్మన్ వచ్చి ఎన్కే సింగ్ వచ్చేసి 15th చైర్మన్ అన్నమాట. ఓకేనా, ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. వీళ్ళు ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్క్ ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సెంటర్ కి స్టేట్ కి మధ్య నిధులు పంపకం ఉంటుంది కదా, టాక్సెస్ డివల్యూషన్. ఈ టాక్సెస్ డివల్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రికమెండేషన్స్ ఇచ్చేది, నిర్ణయాలు తీసుకునేది ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు ఎంత నిధులు విడుదల చేసింది అంటే 980 కోట్ల నిధులు విడుదల చేసింది. అందులో ఆల్రెడీ వీళ్ళు ఎంత పనిచేశారు అంటే 390 క్రోర్స్ పనిచేయడం జరిగింది స్థానిక సంస్థలకి, లోకల్ బాడీస్ కి. ఇప్పుడు మిగిలిన 590 కోట్లని కూడా పంచడానికి రెడీ అయ్యారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రీజనల్ ఇష్యూస్ లో భాగంగా రాబోతున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి సంబంధించి బడ్జెట్, తర్వాత ఎకనామిక్ సర్వే కావచ్చు, ఇప్పుడు వస్తుంది కదా మనకి 11th రాబోతుంది. సో వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఇవి మాత్రం ఫోకస్ చేయండి, ఈ కాన్సెప్ట్ ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అంతరిక్ష అంకురాలకు 1000 కోట్ల నిధి కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఓకేనా, అంతరిక్ష అంకురాలు అంటే స్పేస్ స్టార్టప్స్ అంటే ఏంటి? నవకల్పనలు. స్టార్టప్స్ అంటే ఏంటి? అంకుర సంస్థలు అంటే ఏదైనా కానీ ఒక కొత్త ఐడియా ఉందనుకోండి, యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒక కొత్త ఐడియా వస్తే వాళ్ళకి ఆ ఐడియాని కార్యరూపంలోకి దాల్చి ఒక కంపెనీగా ఎస్టాబ్లిష్ చేస్తే దాన్నే స్టార్టప్ అని పిలుస్తారు. అర్థమైందా? స్టార్టప్ అంటే ఏంటండి? ఏదైనా ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్ వస్తే ఆ థాట్ ని కార్యరూపంలో పెట్టి దాని ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేసుకొని, ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకొని, దాన్ని ఆ యొక్క ఆలోచననే ఒక సంస్థగా డెవలప్ చేస్తే దాన్ని స్టార్టప్ లేదా అంకుర పరిశ్రమ అని పిలుస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ స్పేస్ స్టార్టప్ అంటే ఏంటంటే అంతరిక్షానికి సంబంధించి వర్క్ చేసే స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్పేస్ స్టార్టప్స్ అంటారు. ఎంత నిధులు శాంక్షన్ చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళకి 1000 కోట్ల నిధిని శాంక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి చూద్దాము. అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం 1000
వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 40 స్టార్టప్లకు మద్దతు, అంతరిక్ష సంబంధిత పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి చేయూత లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అంటే మొత్తం కూడా ఇప్పుడు ఇస్రో వాళ్ళే చేయాలంటే అవ్వదు కదా, అవునా? ఇస్రో ఏంటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉంటుంది, అవునా? మొత్తం ఇస్రో వాళ్ళే చేయాలి అంటే ఎలా కుదురుతుంది? కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా తీసుకోవాలి. ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్ల కొత్త కొత్త టెక్నాలజీస్తో ప్రపంచ దేశాలందరూ సాధించే ఘనత మనం అంతకంటే ముందే సాధించవచ్చు ప్రతి ఒక్క రంగంలో కూడా. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే ఉద్దేశంతో స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ ప్రోత్సాహకాన్ని కూడా పెంచడానికి 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఏంటి ఇన్స్పేస్? గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇన్స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటండి? అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల్ని కూడా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇన్స్పేస్. ఇన్స్పేస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఓకేనా? 2020లో తీసుకొచ్చింది అనమాట. దీని ద్వారానే తర్వాత ఎన్నో స్పేస్ స్టార్టప్స్ వచ్చాయి. వాటి వల్ల ఎంతో లాభం వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నికుల్ కాస్మోస్ అంటారు చెన్నైకి సంబంధించి, స్పేస్ జోన్ ఇండియా అంటారు, హైదరాబాద్ కి సంబంధించి స్కై రూట్ ఏరోస్పేస్, బెంగళూరులో ఆకాశ లబ్ధి. ఇలా నేను కొన్నే చెప్పాను, నంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని ఇంకా ప్రోత్సాహకంగా తీర్చిదిద్దే విధంగా వీటన్నిటిని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఎంత నిధి ఇస్తుంది? 1000 కోట్ల ఫండ్ ఇస్తుంది. నెక్స్ట్, scientists have discovered a new snake species in the western Himalayas named Anguillus dicaprio after actor Leonardo DiCaprio. It belongs to the Colubridae family which includes over 1800 snake species. ఇదేంటంటే స్పీషీస్ ఇన్ న్యూస్. జాతులు న్యూస్ లోకి ఎన్నో స్పీషీస్ వస్తుంటాయి కదా, ప్లాంట్ స్పీషీస్ కావచ్చు, యానిమల్ స్పీషీస్ కావచ్చు. డైరెక్ట్ గా అడుగుతారు, ఒక సైంటిఫిక్ నేమ్ ఇచ్చి ఇది ఏ రకమైన స్పీషీస్ అని అడగొచ్చు. లేదు అంటే ఇది ఎక్కడ రీసెంట్ గా డిస్కవర్ చేయడం జరిగింది అని అడగొచ్చు. ఓకేనా? ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి న్యూస్ లోకి వచ్చిన యాంగిక్యులస్ డికాప్రియో ఇది ఒక ఫ్రాగ్ స్పీషీసా, ఇన్సెక్టా, ఏంటి అని అడుగుతారు. ఇది ఏం స్పీషీస్ అండి? స్నేక్. ఇది ఒక పాము జాతి అన్నమాట. స్నేక్ స్పీషీస్. గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా ఈ స్పీషీస్ ని, ఈ పాము జాతిని ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే సైంటిస్టులు వెస్ట్రన్ హిమాలయాస్, పశ్చిమ హిమాలయాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా? గవర్నమెంట్ డబుల్స్ లోన్ లిమిట్ అండర్ ముద్రా యోజన టు ప్రమోట్ ఎంటర్ప్రీనర్షిప్. ఇక్కడ పిఎం ముద్రా స్కీమ్స్ అంటారు, అందరికీ తెలుసు. ముద్రా స్కీమ్స్ అని చెప్పి వింటుంటాం కదా, ముద్రా లోన్లు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం మన ఇళ్ళ దగ్గర కూడా. అదే ప్రధాన మంత్రి ముద్రా ఇనిషియేటివ్ అన్నమాట. ఏంటంటే ఇది నాన్ కార్పొరేటివ్, నాన్ ఫార్మ్, అంటే కార్పొరేట్ రంగానికి ఇవ్వరు, అలాగే ఫార్మింగ్ చేసే వాళ్ళకి, అంటే కార్పొరేట్ రంగం కాకుండా అలాగే ఫార్మింగ్ కాకుండా మిగతా రంగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఎంటర్ప్రీనర్షిప్ పెంచే విధంగా, అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద సొంతంగా డిపెండ్ అయ్యే విధంగా ఇచ్చే లోన్స్ అన్నమాట. ముద్రా లోన్స్, ప్రధానమంత్రి ముద్రా లోన్స్ ఎప్పుడు లాంచ్ చేశారో చూడండి. అలాగే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే, ముద్రా లోన్ కింద 3 రకాల లోన్స్ ఉంటాయి. ముద్రా స్కీమ్ కింద 3 రకాల లోన్స్ ఉంటాయి. ఆ లోన్స్ ఏంటంటే శిశు లోన్స్, కిషోర్ లోన్స్, తరుణ్ లోన్స్ అంటారు. ఓకే, అందులో ఉన్న తరుణ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిమిట్ ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ముద్రా లోన్స్ లోని తరుణ్ యొక్క లోన్ లిమిట్ ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఈ యొక్క స్కీమ్ అనేది న్యూస్ లోకి వచ్చింది, మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. చిన్న తరహా బిజినెస్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఎంకరేజ్ చేయడానికి. ఓకేనా? కొంతమంది దగ్గర కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ పెట్టుబడి ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఉండరు. ఓకేనా? అలాంటి వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళి లోన్స్ తెచ్చుకోవాలన్నా కొలేటరల్ ఉండదు, మన దగ్గర హామీ పెట్టడానికి ఏముండదు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి లోన్స్ ఇచ్చి ప్రోత్సాహకం అందిస్తూ ఉంటుంది అనమాట. బయట ఎన్ని లోన్స్ శాంక్షన్ అవుతున్నాయి, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు అప్రస్తుతం, మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఇది దీని యొక్క ఉద్దేశం. ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారండి? 2015 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఎన్ని రకాల లోన్స్ ఉంటాయి? 3 రకాల లోన్స్ ఉంటాయి. ఏ లోన్ యొక్క లిమిట్ ఎంతో చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శిశు లోన్స్, ఫస్ట్ కేటగిరీ శిశు లోన్స్ వచ్చి లోన్స్ అప్ టు 50,000, 50,000 వరకు లోన్స్ ఇస్తే శిశు లోన్స్ అంటారు. శిశు. నెక్స్ట్ కిషోర్ లోన్స్ వచ్చేసి
50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తారనమాట. తర్వాత తరుణ్ లోన్స్, ఇది ఇంపార్టెంట్. తరుణ్ లోన్స్ ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తారు అని చెప్తున్నారు. ఇది ఇంతకు ముందు ఎంత ఉండేదంటే 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉండేది. అర్థమైందా? తరుణ్ లోన్స్ 5 to 10 lakhs వరకు ఉండేది లిమిట్. ఈ లిమిట్ ని ఇప్పుడు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం న్యూస్ లోకి వచ్చింది. ఎంత పెంచిందండి? 5 నుంచి 10 ఉండేది కదా, 20కి పెంచింది. ఓకే, 20 లక్షల వరకు లోన్ ఇస్తారు తరుణ్ కేటగిరీకి సంబంధించి. ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఈ 2 స్టేట్మెంట్స్ చూడండి. నాన్ కార్పొరేటివ్, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తారనమాట. స్టేట్మెంట్స్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడిగినప్పుడు ఇన్క్లూడ్స్ ద ఫార్మింగ్ యాక్టివిటీస్, ఫార్మింగ్ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళకి కూడా లోన్ ఇస్తారు అంటే తప్పు. నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ మాత్రమే ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు. నెక్స్ట్ వన్, ఆదివాసీ చిత్ర కళాకారుడికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా తెలంగాణకి సంబంధించిన ఒక పర్సన్ అవార్డు అందుకున్నారు, కళాకారుడు. చూద్దాం, తెలంగాణ రీజనల్ ఇష్యూస్ లో అవార్డ్స్ లో ఇంపార్టెంట్ అన్నమాట. సో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 13 రోజులుగా కొనసాగుతున్న సాంప్రదాయ చిత్రకళా ప్రదర్శనలో కొమరం భీం జిల్లా వాసి ప్రతిభ కనబర్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ పర్సన్ ఎవరో చూడండి. ఏ డిస్ట్రిక్ట్ అంటే కొమరం భీం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన కళాకారుడు, చిత్ర కళాకారుడు. ఆయన వేసిన పెయింటింగ్ కూడా ఏంటో డిస్కస్ చేయండి. జైనూర్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం రాసిమెట్ట గ్రామానికి చెందిన మడావి ఆనందరావు ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఏత్మసూర్ దండారి ఉత్సవాల చరిత్రను తెలియజేస్తూ గీసిన చిత్రాన్ని చూసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఫోకస్ చేయండి. రాబోతున్న తెలంగాణకు సంబంధించి Group 3 ఎగ్జామినేషన్ కావచ్చు, Group 2 ఎగ్జామినేషన్స్ లో కావచ్చు, రెప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఈయన గీసిన చిత్రానికి సంబంధించిన ఆరాధ్య దేవత ఎవరైతే ఉన్నారో ఏత్మసూర్ దండారి ఉత్సవాలు ఉన్నాయి కదా, దీని మీద కూడా ఫోకస్ చేయండి. పర్సన్ చూసుకొని వదిలేయొద్దు. ఓకేనా? దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఆయన గీసిన ఏ పెయింటింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, ఆ పెయింటింగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలా చదవండి. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రీజనల్ ఇష్యూస్ లో భాగంగా మీకు మేజర్ గా అడుగుతున్న ఇష్యూస్ వేటికి సంబంధించిందంటే కల్చర్ కి సంబంధించి ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా? ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్. తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం. ఇక్కడ అందరికీ తెలుసు, ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా వాడే లైక్ పాస్తాలో, తర్వాత షవర్మా, ఇట్లాంటి ఫుడ్స్ లో ఎక్కువగా వాడే మయోనైజ్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో, యాక్చువల్లీ దాన్ని ఎగ్ తో తయారు చేస్తారు కదా. సో ఆ పదార్థం మీద ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మయోనైజ్ పైన నిషేధాన్ని విధించింది అనమాట. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు స్టాండర్డ్స్. ఎవరి స్టాండర్డ్స్ ప్రకారం? ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎవరి ఆదేశాల ప్రకారం? FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాల ప్రకారం మయోనైజ్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇదేంటి అని అడుగుతారు. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఎప్పుడంటే 2006లో చేసిన యాక్ట్ ప్రకారం 2008లో ఎస్టాబ్లిష్ చేయబడిన సంస్థ. అర్థమైందా? 2006లో చట్టం చేస్తే 2008 నుంచి ఇంప్లిమెంట్ చేశారనమాట. దేన్ని? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్, ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇట్లా అడగొచ్చు. అంటే లైక్ ఇక్కడ మనం చూసింది మైనస్ ఒక్కటే. అండ్ ప్రీవియస్ గా మనం చూసుకుంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాటన్ క్యాండీస్ మీద కూడా నిషేధం విధించాయి. ఏంటి? కాటన్ క్యాండీస్. కాటన్ క్యాండీస్ అంటే ఏంటి? పీచు మిఠాయిలు ఉంటాయి కదా, కలర్ వేసిన పీచు మిఠాయిలు ఉంటాయి చూడండి, పింక్ కలర్, బ్లూ కలర్ అట్లా వస్తుంటాయి. సో వాటిని మనం కాటన్ క్యాండీస్ అంటాం కదా. వీటి మీద కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి, కర్ణాటక, హర్యానా, ఓకేనా, తమిళనాడు, ఇలాంటి చాలా స్టేట్స్ నిషేధం విధించాయి. అక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్, కాటన్ క్యాండీస్ మీద నిషేధం విధించడానికి రీజన్ ఏంటి అని అడిగారు ఒక ఎగ్జామ్ లో. ఏంటి? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన ఒక ఎగ్జామ్ లో అడిగారు, కాటన్ క్యాండీస్ మీద నిషేధం విధించడానికి రీజన్ ఏంటి? అందులో ఉండే ఒక కార్సినోజెనిక్ ఏజెంట్. కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. వేటి వల్ల అయితే క్యాన్సర్ కాజ్ అవుతుందో వాటిని మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం కదా. సో కాటన్ క్యాండీలో ఉన్న అలాంటి పదార్థం ఏంటంటే రోడమైన్ బి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
ప్రీవియస్ గా ఒక ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది, రోడమైన్ బి. ఓకేనా. అలాగే ఇండియాకి సంబంధించిన కొన్ని స్పైసెస్ లైక్ ఎవరెస్ట్ కావచ్చు, MDH మసాలాస్ కావచ్చు, వీటన్నిటి మీద సింగపూర్, హాంకాంగ్ ఇట్లాంటి కంట్రీస్ లో నిషేధం విధించారు ఆల్రెడీ. ఓకేనా. అండ్ ఇటీవల ఏ రాష్ట్రంలో నీరియం ఫ్లవర్స్, నీరియం ఉంది కదా, నీరియం అంటే గన్నేరు పూలు ఉంటాయి కదా, గన్నేరు పూలని టెంపుల్ ప్రిమైసెస్ లో వాడొద్దు అని చెప్పేసి ఇటీవల ఏ రాష్ట్రంలో నీరియం ఫ్లవర్స్ ని టెంపుల్స్ లో వాడొద్దు అని చెప్పేసి నిషేధం విధించారని అడుగుతారు. కేరళ. ఓకేనా. కేరళలో ఒక పర్సన్, ఒక ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఈ నీరియంకి సంబంధించిన ఆకుల్ని తినడం వల్ల మరణించారనమాట సడన్ గా. గుర్తుపెట్టుకోండి. సో అందుకని మేజర్ గా రీజన్ ఏంటంటే కార్డియాక్ గ్లైకోసైడ్స్, అందులో ఉన్న కార్డియాక్ గ్లైకోసైడ్స్ వల్ల పాయిజన్ అయ్యి ఆవిడ మరణించడం జరిగింది. దాని తర్వాత నీరియం మీద నిషేధం విధించారు కేరళలో. ఓకే, ఈ పాయింట్స్ అన్ని ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీలో దీపం 2.0కి ఏడాదికి 2,684 కోట్లు. నథింగ్ బట్ ఇది రీజనల్ ఇష్యూస్ లో భాగంగా ప్రభుత్వ పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్. వెల్ఫేర్ పాలసీస్, టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో లైక్ ఎలియన్స్ ఫామ్ అయింది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. సో ఈ ప్రభుత్వం ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్, సూపర్ 6 అని చెప్పేసి కొన్ని అనౌన్స్ చేశారు. మీకు అందరికీ తెలుసు, మేనిఫెస్టోలో సూపర్ 6 స్కీమ్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద స్కీమే ఈ దీపం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదన్నమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటి? 1 year లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్స్ అందించడం అనమాట. 4 months ఒకసారి, అంటే క్వార్టర్లీ ఒకసారి, 4 months ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ ని అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి ఎంత శాంక్షన్ చేస్తున్నారంటే ఏడాదికి 2,684 కోట్లు శాంక్షన్ చేశారని చెప్తున్నారు. ఓకేనా. వెల్ఫేర్ పాలసీస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ మాత్రం ఫోకస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలంగాణకు సంబంధించినవి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి రీజనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆస్పిరెంట్స్ వాటిని సెపరేట్ గా నోట్ చేసుకోండి. ఇలాంటి వాటి నుంచి మీకు రీజనల్ ఎగ్జామ్స్ లో అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, టీటీదే చైర్మన్ గా బిఆర్ నాయుడు నియామకం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ అంటారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం, దానికి సంబంధించిన చైర్మన్ గా ప్రెసెంట్ గా ఎవరు నియమించారంట? బిఆర్ నాయుడు. ఓకే, ఒకసారి చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీదే పాలక మండలి ఏర్పాటు కానుంది. ఓకేనా. డైరెక్ట్ గా పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. మోడల్ సోలార్ విలేజ్ కొండారెడ్డిపల్లి. ఇక్కడ కొండారెడ్డిపల్లి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేజర్ గా చీఫ్ మినిస్టర్ స్వగ్రామం అన్నమాట కొండారెడ్డిపల్లి. అది ఆ గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ న్యూస్ లోకి వచ్చింది. చూద్దాం మనం. రేవంత్ రెడ్డి ఆదేశానుసారం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా చేసేందుకు ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూకీ తదితర అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తూ పలువురు గ్రామస్తులతో, రైతులతో, ప్రతినిధులతో మాట్లాడారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రదేశాన్ని లేదా ఏ ఊరిని మోడల్ సోలార్ విలేజ్ కింద అభివృద్ధి చేయాలని చెప్పేసి పనులు ప్రారంభించారు అంటే కొండారెడ్డిపల్లి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ లింక్ చేద్దాం. మనకి ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్ సిటీస్ ని 12 స్మార్ట్ సిటీస్ ని అప్రూవ్ చేసింది కదా కేబినెట్. ఏంటి? 12 స్మార్ట్ సిటీస్ ని అప్రూవ్ చేసింది. ఆ 12 స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకి సంబంధించి అప్రూవ్ చేసిన స్మార్ట్ సిటీ ఏంటి అని అడుగుతారు. జహీరాబాద్. ఓకేనా. జహీరాబాద్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి అప్రూవ్ చేసిన స్మార్ట్ సిటీ. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఓర్వకల్లు, కొప్పర్తి, ఈ 2 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి 12 స్మార్ట్ సిటీస్ లో రీజనల్ ఇష్యూస్ లో భాగంగా ఇంపార్టెంట్ అన్నమాట. తెలంగాణకు సంబంధించి జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 2 ఓర్వకల్లు, కొప్పర్తి. ఓకేనా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద కరెంట్ ఇష్యూస్ దట్ వాస్ కవర్డ్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. మిస్సెలేనియస్ గా ఇంకేమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్ లో కవర్ చేద్దాం. కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.